హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షిత్ డిఎస్ఏ క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి సిక్స్త్ క్లాస్ మ్యాథ్స్కి సంబంధించినటువంటి వీడియోస్ చూద్దాం. ఈ సిక్స్త్ క్లాస్ మ్యాథ్స్లో ఆల్రెడీ నేను ఒక 4 యూనిట్స్కి సంబంధించినటువంటి మొత్తం ప్రాబ్లమ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ వచ్చేసి ప్లేలిస్ట్లో అయితే ఉన్నాయి. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి 5th యూనిట్ గురించి చూద్దాం. ఈ 5th యూనిట్లో వచ్చేసి ఆల్రెడీ ఫస్ట్ అభ్యాసం, సెకండ్ అభ్యాసానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. దాని యొక్క వీడియోస్ కూడా ఆల్రెడీ ఛానల్లో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా వీడియోస్ చూడకపోతే ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి. అలాగే మీకు కనుక ఈ వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు మీ ఫ్రెండ్స్ కానీ ఇంకా ఎవరైనా టెట్ డిఎస్సికి ప్రిపేర్ అవుతూ ఉన్న వాళ్ళకి వచ్చేసి ఈ వీడియోస్ యూస్ఫుల్గా ఉన్నాయి అనిపిస్తే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. దీంట్లో వచ్చేసి మనము 3rd అభ్యాసం గురించి చూద్దాం. ఈ 3వ అభ్యాసంలో మనకు ఏ ప్రాబ్లమ్స్ ఇచ్చారు, వాటి ఎక్స్ప్లెనేషన్ కూడా నేను కంపల్సరీ వీడియో లాస్ట్లో అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి వీడియోను తప్పకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ 3వ అభ్యాసంలో ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాటికి సంబంధించి ఫస్ట్ కంటెంట్ అయితే చూద్దాం. ఇక్కడ ఫస్ట్ 3వ అభ్యాసంలో వచ్చేసి మనకు భిన్నాల భాగాహారం అన్నమాట. ఈ భిన్నాల భాగాహారంలో వచ్చేసి భిన్నాలతో మనము భాగాహారం ఎలా చేయాలి అనే దాని గురించి మనము ఈ అభ్యాసంలో అయితే నేర్చుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి మన కంపల్సరీగా ఒక బిట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, కాబట్టి కంపల్సరీగా నేర్చుకోండి. దీంట్లో వచ్చేసి భిన్నాల భాగాహారం ఎలా చేస్తాము అనే దాంట్లో మనకు ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారంటే 2ను 1/4తో ఎలా భాగాహారం చేస్తారు అని ఇచ్చారనమాట. దీన్ని వచ్చేసి మనము ఎలా చేస్తామో చూద్దాం. ఇక్కడ వచ్చేసి మొత్తం 2/1/4, దీన్ని వచ్చేసి =8గా రాశారనమాట. ఇక్కడ ఏంటంటే మనము డివైడెడ్ బై మనకు సింబల్ కనిపిస్తే దాని పక్కన ఉన్నదాన్ని మనం ఎలా రాసుకోవాలో చూద్దాం. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారండి, 2/1/4 =8 అని ఇచ్చారనమాట. ఈ 8 ఎలా వస్తుందంటే మనము ఈ 1/4 యొక్క ఉత్క్రమం అనేది రాసుకోవాల్సి ఉంటుంది. అంటే 2 × 4/1 4 2 ఎంత, 8. ఇలా మనము భిన్నాలతో భాగాహారం అనేది చేయవలసి ఉంటుంది. దీనికి సంబంధించి ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ అయితే చూద్దాం. ఇక్కడ వచ్చేసి 3/1/4 అయితే ఇవ్వడం జరిగింది. దీన్ని మనము భిన్నాలతో గుణకారం ఎలా చేస్తాము అంటే 3 × 4/1, అంటే ఈ 1/4 యొక్క ఉత్క్రమం అనేది రాసుకోవాలి. ఉత్క్రమం అంటే ఏం లేదండి, ఇచ్చినటువంటి భిన్నం అనేది మనము రివర్స్లో రాసుకోవాలి. ఈ ఉత్క్రమం యొక్క ఫార్ములా ఏంటంటే a/b అనేది మనకు ఒక భిన్నం అనుకోండి, దీని యొక్క ఉత్క్రమం వచ్చేసి మనకు b/a అనేది అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం 1/2 తీసుకున్నాం అనుకోండి, 1/2 యొక్క ఉత్క్రమం ఏంటి, 2/1 అనేది దీని యొక్క ఉత్క్రమము. మనకు ఇంతకుముందు ఇట్లా కూడా అడగడం జరిగింది కదా, ఏదైనా ఒక భిన్నాన్ని ఇచ్చి దాని యొక్క ఉత్క్రమము అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5/6 యొక్క ఉత్క్రమం వచ్చేసి 6/5 అనమాట. ఇలా మనల్ని క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. ఇక్కడ మనకు కింది వాటిని కనుగొనండి అని ఇచ్చారనమాట. 4/1/8ని కనుక్కోవాలి. దీని యొక్క ఉత్క్రమం వచ్చేసి మనకు 4 × 8/1, 4 8 ఎంత, 32. ఇలా మనము వీటిని చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ భిన్నం యొక్క ఉత్క్రమము. భిన్నం యొక్క ఉత్క్రమం అంటే ఎలా ఉంటుందో నేర్చుకున్నాం కదా. ఇక్కడ ఇచ్చారు కదా 1/2 యొక్క ఉత్క్రమము లేదా 2 యొక్క ఉత్క్రమం వచ్చేసి 1/2. 1/2 అనే ఉత్క్రమం మనం ఎలా రాసుకుంటాము, 2/1. 2/1 అంటే ఎంత,
2కి ఈక్వల్గా ఉంటుంది. కాబట్టి 1/2 యొక్క ఉత్క్రమం వచ్చేసి 2. అలాగే 2 యొక్క ఉత్క్రమం అంటే మనము బైలో ఉంటుంది కాబట్టి దీని యొక్క ఉత్క్రమం వచ్చేసి 1/2. ఇలా మనం ఉత్క్రమం అని అడిగితే చేయవలసి ఉంటుంది. ఇక్కడ మనకి ఇచ్చారు కదా 5/8 8/5 అంటే మనకు దీని యొక్క ఉత్క్రమం ఎంత అవుతుంది? 1 అవుతుంది అనమాట. 2 శూన్యేతర సంఖ్యల యొక్క లబ్ధం అనేది ఒకటేనా అంటే ఇవి 2 వచ్చేసి శూన్యేతర సంఖ్యలు అనమాట. వీటి యొక్క లబ్ధం వచ్చేసి 1. ఇవి క్యాన్సిలేషన్ పోతాయి కదండి. కాబట్టి దీని యొక్క లబ్ధం మనకి ఎంత వచ్చింది? 1 వచ్చింది. అయినా ఆ 2 ఒకదానికొకటి ఉత్క్రమాలు అంటే ఏంటంటే ఉదాహరణకి ఇక్కడ ఏమి ఇచ్చారు అంటే 5/7. 5/7 యొక్క ఉత్క్రమం అంటే ఏంటి? ఉత్క్రమం అంటే మనం తిప్పిచ్చి రాయాలన్నమాట. ఉన్నటువంటి కానీ ఉన్నటువంటి నెంబర్ని కానీ తిప్పిచ్చి రాస్తే మనకు వచ్చేసి డివైడెడ్ బై టైప్లో రాస్తే మనకు ఉత్క్రమం అనేది వస్తుంది. ఇక్కడ వచ్చేసి 5/7. 5/7 యొక్క ఉత్క్రమం అంటే ఇక్కడ మనము 7/5గా రాసుకుంటాము. అలాగే 7/5 యొక్క ఉత్క్రమం వచ్చేసి 5/7 లాగా రాసుకోవాల్సి ఉంటుంది. ఇలా 2 శూన్యేతర సంఖ్యల యొక్క లబ్ధం అనేది మనకు 1 అయితే ఆ 2 ఒకదానికొకటి ఉత్క్రమాలు అనేది అవుతాయి. అదేవిధంగా మనకు ఇక్కడ 3/8. 3/8 యొక్క ఉత్క్రమం ఎంత ఇచ్చారు? 8/3గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి 4/11. 4/11 యొక్క ఉత్క్రమం వచ్చేసి 11/4. ఇలా ఏదైనా ఒక సంఖ్యకు వచ్చేసి ఇప్పుడు 5/9. దీని యొక్క ఉత్క్రమం ఏంటి మనకు? 9/5. ఇప్పుడు వీటి యొక్క లబ్ధం ఎంత అవుతుంది మనకు? 1 అనేది అవుతుంది. ఇక్కడ మనకి ఇచ్చారు కదా, ఇక్కడ 9/5, ఇక్కడ 2/7. 2/7 యొక్క ఉత్క్రమం వచ్చేసి మనకు 7/2. అప్పుడు వీటి యొక్క లబ్ధం ఎంత అవుతుంది? 1 అనేది అవుతుంది. ఏదైనా ఒక భిన్నానికి ఉత్క్రమం ఎలా రాయాలంటే దాన్ని పై సంఖ్యని కింద, కింది సంఖ్యను పైన రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు మిశ్రమ భిన్నం ఇచ్చారనమాట. మిశ్రమ భిన్నంలో మనము ఎలా చేయాలి అనే దాని గురించి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనము అభ్యాసంలోకి అయితే వెళ్దాం. ఇక్కడ మూడవ అభ్యాసంలో ఉండేటటువంటి ప్రాబ్లమ్స్ చూద్దాం. ఈ ప్రాబ్లమ్స్లలో ఫస్ట్ ఏమి ఇచ్చారంటే కింద ఇవ్వబడిన భిన్నాల యొక్క ఉత్క్రమాలను కనుగొనండి. ఉత్క్రమాలంటే ఏంటి? మనము ఇచ్చినటువంటి భిన్నాన్ని లవాన్ని హారం ప్లేస్లో, హారాన్ని లవం ప్లేస్లో రాస్తే మనకు ఆ భిన్నం యొక్క ఉత్క్రమం అనేది మనకు వస్తుంది. ఈ ఉత్క్రమాన్ని మనం ఏమంటారంటే ఇంగ్లీష్లో రెసిప్రోకల్ అని కూడా అంటారు. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ది మనకి ఏమి ఇచ్చారంటే 5/9 యొక్క ఉత్క్రమాన్ని కనుగొనండి అని ఇచ్చారు. 5/9 యొక్క ఉత్క్రమం మనకి ఎంత అవుతుంది? 9/5. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూద్దాం. 12/7. 12/7 యొక్క ఉత్క్రమం వచ్చేసి మనకు 7/12. నెక్స్ట్ మూడో ప్రాబ్లం మనకి ఏంటంటే మిశ్రమ భిన్నాన్ని ఇచ్చారనమాట. ఇక్కడ 5 2 10, 10 1 11, 11/5. దీని యొక్క ఉత్క్రమం మనకేమవుతుందంటే 5/11 అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం 1/8. దీని యొక్క ఉత్క్రమం వచ్చేసి మనకు 8/1 అంటే ఎంత అవుతుంది? 8. నెక్స్ట్ ఐదో ప్రాబ్లం ఏంటంటే 13/11. దీని యొక్క ఉత్క్రమం మనకి ఎంత అవుతుందంటే 11/13. నెక్స్ట్ 8/3. 8/3 యొక్క ఉత్క్రమం వచ్చేసి మనకు 3/8గా రాసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూద్దాం. సెకండ్ ప్రాబ్లం ఏమి ఇచ్చారంటే మనకు సూక్ష్మీకరించండి అని ఇచ్చారనమాట. ఈ సూక్ష్మీకరించండిలో మనకు 15 ÷ 3/4. దీన్ని మనము
భిన్నాలతో భాగాహారం ఎలా చేయాలి అనే దాంట్లో నేర్చుకున్నాం కదా, ఆ టైప్లో మనము వీటికి చేయవలసి ఉంటుంది. 15 డివైడెడ్ బై 3/4 అంటే మనం ఎలా రాసుకోవాలి? 15 ఇంటూ 4/3గా రాసుకోవాలి. 3/4 యొక్క ఉత్క్రమాన్ని రాసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి 15/1 ఉన్నట్టు ఇక్కడ. ఇప్పుడు ఎంత అవుతుంది? 15/1, 15 4 ఎంత? మనకు 3తో క్యాన్సిలేషన్ పోతుంది కదా, 3 1 3 5, 5 4 20. ఇక్కడ సూక్ష్మీకరించండి. 15 డివైడెడ్ బై 3/4 ఈక్వల్ టు మనకు 20 అనేది వస్తుంది. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూద్దాం. ఏమిచ్చారు? 6 డివైడెడ్ బై 1 4/7. ఇక్కడ మనం 1 4/7 అనే మిశ్రాన్ని మనము మార్చుకుందాం. ఇక్కడ వచ్చేసి 7 1 7, 7 ప్లస్ 4 ఎంత అవుతుంది? 11. 11/7 మనకు 6 డివైడెడ్ బై 11/7. దీన్ని మనము 11/7 యొక్క ఉత్క్రమం రాసుకోవాల్సి ఉంటుంది. 6 ఇంటూ 7/11. ఇది వచ్చేసి మనకు 6 ఏళ్ళు 42. 42/11 అనేది దీని యొక్క ఆన్సర్. నెక్స్ట్ మూడో ప్రాబ్లం చూద్దాం. మూడో ప్రాబ్లం మనకేమి ఇచ్చారంటే 3 డివైడెడ్ బై 2 1/3. ఈ మిశ్రమ భిన్నాన్ని మనం ఫస్ట్ మార్చుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి 3 6 ప్లస్ 1 అంటే 7/3. ఇప్పుడు మనము 3 డివైడెడ్ బై 7/3. ఇప్పుడు మనము దీంతో సూక్ష్మీకరించండి అని ఇచ్చారు కదా, 7/3 యొక్క ఉత్క్రమం రాసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు 3 ఇంటూ 3/7. ఇక్కడ బై 1 ఉన్నట్టు కదండి. అప్పుడు 3 3 9, 9/7. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం. ఫోర్త్ ప్రాబ్లం ఏమి ఇచ్చారు? 4/9 డివైడెడ్ బై 15 అంటే 4/9 ఇంటూ మనం వచ్చేసి 1/15 కింద రాసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే డివైడెడ్ బై ఉంది కాబట్టి 1/15. ఇక్కడ వచ్చేసి మనకు 4 1 4, 15 9 వచ్చేసి 135. ఇది వచ్చేసి దీని ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చారంటే 4 3/7. దీన్ని మనం మార్చుకుంటే ఎంత అవుతుంది? 4 ఏళ్ళు 28 ప్లస్ 3 అంటే 31/7 డివైడెడ్ బై 14 అంటే ఎంతండి? 31/7 ఇంటూ 1/14 అంటే 31 1 31/14 ఏళ్ళు ఎంత? 98. ఇది దీని యొక్క ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూద్దాం. థర్డ్ ప్రాబ్లం ఏంటంటే కింది వాటిని కనుగొనండి అని ఇచ్చారనమాట. ఇది కూడా సెకండ్ ప్రాబ్లం చేసాం కదండి మనం, సూక్ష్మీకరించండి అని. ఇది కూడా మొత్తం అదే ప్యాటర్న్తో చేయవలసి ఉంటుంది. దీనికి సంబంధించి నేను ఒక 2 ప్రాబ్లమ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ది ఏంటండి? 4/9 డివైడెడ్ బై 2/3. దీన్ని మనం ఎలా రాసుకుంటాము? 4/9 ఇంటూ మనం ఇక్కడ ఇంటూ రాసుకుంటే మనము ఈ భిన్నం యొక్క ఉత్క్రమం అనేది రాసుకోవాల్సి ఉంటుంది. 2/3 భిన్నం యొక్క ఉత్క్రమం వచ్చేసి 3/2. ఇక్కడ మనకు 2 1 2 2, 3 1 3 3. మనకు ఎంత ఆన్సర్ వస్తుంది? 2/3 అనేది వస్తుంది. నెక్స్ట్ అలాగే సెకండ్ ప్రాబ్లం కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్. థర్డ్ ప్రాబ్లం గురించి చూద్దాం. థర్డ్ ప్రాబ్లం వచ్చేసి 2 1/3 డివైడెడ్ బై 3/5. దీన్ని ఫస్ట్ మనం మార్చుకోవాల్సి ఉంటుంది. 2 1/3 అంటే 3 6 ప్లస్ 1 7/3 డివైడెడ్ బై ఉంది కదా, దీని ఉత్క్రమం వచ్చేసి మనకు 5/3. మనకి ఎంత అవుతుంది? 7 5 35/3 3 9 అనేది దీని యొక్క ఆన్సరు. ఫోర్త్ ప్రాబ్లం కూడా సేమ్. ఈ భిన్నాలను వచ్చేసి మనము ఈ మిశ్రమ భిన్నాలను క్రమభిన్నంగా మార్చుకొని దాంతో మల్టిప్లికేషన్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం చూద్దాం.
ఫోర్త్ ప్రాబ్లం వచ్చేసి మనకు ఇవి కూడా కొంచెం ఇంపార్టెంట్ బిట్స్ అండి. మనకు ఉత్క్రమం అడగడానికి ఎంత ఛాన్స్ ఉందో అలాగే ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడిగే ఛాన్స్ ఉందన్నమాట. ఏదైనా 2 సంఖ్యల లబ్ధం ఇవ్వడం, అలాగే వాటిల్లో ఏదో ఒక సంఖ్యను కనుక్కోవడం, లేకపోతే 2 సంఖ్యలు ఇచ్చేసి దాని యొక్క లబ్ధాన్ని కనుగొనండి అని మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అయితే అడగడం జరుగుతుంది. ఈ ఫోర్త్ ప్రాబ్లం ఏంటో చూద్దాం. 2 సంఖ్యల లబ్ధం. 2 సంఖ్యల లబ్ధం ఎంత ఇచ్చారు? 25, 5/6. అందులో ఒక సంఖ్య వచ్చేసి 6, 2/3 అయినా రెండవ సంఖ్య కనుగొనండి అని ఇచ్చారనమాట. మనం ఈ రెండవ సంఖ్య అంటే కనుక్కోవాల్సిన సంఖ్యను నేను ఎక్స్ అని అనుకుంటున్నాను, లేకపోతే రెండవ సంఖ్య కాబట్టి వై అయినా తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఎక్స్ అని తీసుకుంటే ఎక్స్ ఇంటూ వై. ఎక్స్ ఇంటూ వై అంటే మనకేంటి? ఎక్స్ వై అనేది అవుతుందన్నమాట, రెండుటి లబ్ధం కాబట్టి. ఇక్కడ మనకు ఒక సంఖ్య ఇచ్చారనమాట. ఒక సంఖ్య ఏంటి? 6, 2/3 ఇంటూ మనకు తెలియని సంఖ్య వై అనుకుంటే ఆ రెండు సంఖ్యల లబ్ధం అనేది మనకి ఎంత ఇచ్చారు? 25, 5/6 అని ఇచ్చారనమాట. ఇక్కడ మనము ఈ మిశ్రమ భిన్నాలను క్రమభిన్నంగా మార్చుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసి 3 6లు 18 ప్లస్ 2 అంటే మనకి ఎంత వస్తుంది? 20/3 ఇంటూ వై ఈక్వల్ టు ఇక్కడ వచ్చేసి 25 6లు 150, 150 ప్లస్ ఒక 5 155, 155/6. మనం ఇప్పుడు వచ్చేసి వై అనేది కనుక్కోవాల్సి ఉంటుందన్నమాట. వై ఈక్వల్ టు 155/6 ఇంటూ 3/20. ఇది వచ్చేసి మనకు క్యాన్సిలేషన్ అవుతే 3 1లు 3 2లు 5 4లు అలాగే 5 3లు 5 1లు. ఇప్పుడు మనకు ఆన్సర్ ఎంత వస్తుందండి? 31/8. మనకు రావాల్సిన సంఖ్య y ఈక్వల్ టు 31/8. అర్థమైంది కదండి? ఇక్కడ మనకు వచ్చేసి ఏవైనా రెండు సంఖ్యల లబ్ధం అంటే ఎక్స్ ఇంటూ వై ఈక్వల్ టు XY అని రాసుకోవాల్సి ఉంటుందన్నమాట. మనకి ఇచ్చిన సంఖ్యను మనకు ఫస్ట్ సంఖ్య వేస్తే దాంట్లో మనం దాన్ని రాసేసుకొని మనం తెలియని సంఖ్యను అలానే ఉంచేసుకొని ఇచ్చినటువంటి లబ్ధాన్ని అయితే రాసుకోవాల్సి ఉంటుంది. ఇలా మనము రెండవ సంఖ్య ఏంటో కనుక్కోవచ్చు. నెక్స్ట్ 5వ ప్రాబ్లం చూద్దాం. 9 3/4 భిన్నాన్ని ఏ సంఖ్యచే గుణించిన 5 2/3 వచ్చును. ఇది కూడా ఫోర్త్ ప్రాబ్లం ఎలానో ఫిఫ్త్ ప్రాబ్లం కూడా అలానే, కాకపోతే కొంచెం మార్చి అయితే ఇచ్చారనమాట. ఏ సంఖ్యచే గుణించగా 5 2/3 వచ్చును అంటే ఇది వచ్చేసి మనకు లబ్ధం అనేది ఇచ్చారనమాట. ఇక్కడ భిన్నాన్ని ఒక సంఖ్య ఇచ్చారు, రెండో సంఖ్య మనకు తెలియాలి. ఇది ఇచ్చిన సంఖ్యను ఎక్స్ అనుకుందాము. మనకు ఆన్సర్ వచ్చేసి 5 2/3 అనేది అవుతుందన్నమాట. ఇది ఎలానో చూద్దాం. ఫస్ట్ మనకు 9 3/4 అని ఇచ్చారు కదా, దీన్ని మనము మార్చుకోవాల్సి ఉంటుంది. 4 9 36, 37 38 39. 39/4 అనేది మనకు ఒక సంఖ్య. దీన్ని ఇంకొక సంఖ్యతో గుణిస్తే మనకి ఎంత వస్తుంది? 5 2/3. ఈ 5 2/3ను మనం ఎలా రాసుకోవచ్చు? 3 5లు 15 ప్లస్ 2 17, 17/3గా రాసుకోవచ్చు అనమాట. దీంట్లో మనకు ఎక్స్ ఈక్వల్ టు మనకు ఎంత అవుతుందండి? 17/3 ఇంటూ ఇక్కడ ఇటు వాళ్ళకి ఈక్వల్ టు అవతలకి వెళ్తే ఏమవుతుంది? 4/39 అవుతుంది అనమాట. దీనికి వచ్చేసి మనకు 17 4లు ఎంత? 68/39 3లు వచ్చేసి 117. మనకు ఇంకొక సంఖ్య వచ్చేసి 68/117 అనేది ఇంకొక సంఖ్య. నెక్స్ట్ 6th ప్రాబ్లం చూద్దాం. ఒక బకెట్లో 34
ఒకటిన్నర లీటర్ అయితే ఉందన్నమాట. అందులో నుండి 1.5 లీటర్ చొప్పున ఎన్నిసార్లు తీయచ్చు అని అడిగారనమాట. ఒక బకెట్లో ఎంత నీరు ఉందండి? 34.5 లీటర్ ఉంటే మనము ఒకసారి 1.5 లీటర్ అనేది తీస్తూ ఉంటే ఎన్నిసార్లు అనేది మనము ఈ 34.5 లీటర్ల నీటిని తీయగలము అని క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. దీన్ని వచ్చేసి మనము 1.5 లీటర్ అనమాట. 1.5 లీటర్ మగ్గులు. ఎన్ని మగ్గులు అంటే మనకైతే తెలియదు అనమాట. కానీ మొత్తం నీరెంత? 34/1/2. ఈ 34/1/2 లీటర్లను మనం 1.5 లీటర్ చొప్పున తీయాలి. అయితే ఎన్నిసార్లు తీయాలి అనే దాన్ని నేను ఎక్స్గా రాసుకోవడం అయితే జరిగింది. ఇప్పుడు వచ్చేసి ఈ మిశ్రమ భిన్నాలను మార్చేసుకుందాం. 2 1 2 + 1 3/2 ఇంటూ x = ఇక్కడ 34 2. 34 2 వచ్చేసి మనకు 38. 34 2 వచ్చేసి మనకు 68 అండి. 34 2 వచ్చేసి 68. 68 + 1 ఎంత అవుతుంది మనకు? 69/2. ఇప్పుడు x = 69/2 ఇంటూ ఇక్కడ మనకు ఈక్వల్ టు అవతలకు పోతే ఎంత అవుతుంది? 2/3. దీన్ని 2 2 క్యాన్సిల్. 3 1 3 2 6 3 3 9. అప్పుడు x = 23. అంటే మనము 23 సార్లు అనేది తీయచ్చు అనమాట. 23 సార్లు 1.5 లీటర్ని ఈ తీస్తూ పోతే 34.5 లీటర్ అనేది కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి 7వ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ వచ్చేసి 3/4 కిలోగ్రాముల పంచదార వెల వచ్చేసి 121.5. అయితే 1 కిలోగ్రామ్ పంచదార వెల ఎంత అని ఇచ్చారనమాట. ఫస్ట్ మనము ఈ మిశ్రమ భిన్నాలను క్రమభిన్నంగా మార్చుకుందాం. 3/4 అంటే వచ్చేసి మనకు 3 4 12 ప్లస్ 3/4 అంటే ఎంత అవుతుంది? 15/4. మనకు 15/4 కేజీల చక్కెర ఎంత అవుతుందంటే 121/1/2 అంటే ఎంత అవుతుంది? 121 2 వచ్చేసి 242 ప్లస్ 1 అంటే 243/2 అవుతుంది. అయితే మనకు 1 కిలోగ్రామ్ ఎంత అని ఇచ్చారనమాట. 1 కిలోగ్రామ్ ఎంత అంటే 243/2 ఇంటూ 4/15 అనేది రాసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనము దీన్ని క్రాస్ మల్టిప్లై చేసి అలాగే క్యాన్సిల్ చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుందంటే 162/5. 162/5 అనేది వస్తుంది. అంటే 32/2/5గా రాసుకోవచ్చు. 1 కేజీ పంచదార మనకు ఎంత అవుతుందంటే 32/2/5 రూపాయలు అనేది అవుతుంది. నెక్స్ట్ ఒక దీర్ఘచతురస్రాకార పొలం యొక్క పొడవు వచ్చేసి మనకు ఎంత ఇచ్చారు? 12 1/4. పొడవు అంటే ఎంత అండి? లెంత్. దాని యొక్క వైశాల్యం మనకు ఎంత ఇచ్చారు? 65 1/3 ఇచ్చారు. అయితే వెడల్పు అనేది కనుక్కోవాలి. మనకు వచ్చేసి దీర్ఘచతురస్రాకారం యొక్క వైశాల్యానికి ఫార్ములా అయితే తెలియాలన్నమాట. దీర్ఘచతురస్రాకారం మనకు ఫార్ములా వచ్చేసి వైశాల్యం ఈక్వల్ టు పొడవు ఇంటూ వెడల్పు. ఈ పొడవు ఇంటూ వెడల్పులో మనకు వెడల్పు అయితే ఇవ్వలేదన్నమాట. అయితే వెడల్పు అనేది కనుక్కోవాల్సి ఉంటుంది. మనం ఫస్ట్ వచ్చేసి ఇక్కడ 12 1/4 వైశాల్యము. మనకు వైశాల్యానికి ఫార్ములా ఏంటి? పొడవు ఇంటూ వెడల్పు. ఇక్కడ మనకు వెడల్పు ఎంత ఇచ్చారంటే వైశాల్యం ఎంత ఇచ్చారంటే 65 1/3. ఈ 65 1/3 అంటే ఎంత? 65 3 వచ్చేసి 195. 195 ప్లస్ 1 వచ్చేసి మనకు 196. 196/3 ఈక్వల్ టు
లెంత్ ఎంతండి మనకు 12 1/4 అంటే 12 48 ప్లస్ 1 49/4 ఇంటూ బ్రెడ్త్ ఎంతో మనము కనుక్కోవాలి. ఇక్కడ మనకు బ్రెడ్త్ ఈక్వల్ టు 196/3 ఇంటూ 4/49 రాసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనకు దీంతో క్యాన్సిలేషన్ అనేది చూసుకోవాలి. 49 4లో వచ్చేసి 196 దట్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 4/3 4 16/3 16/3 అంటే ఎంతండి? 16/3 అనేది మనకు వచ్చిందనమాట. 16/3ను మనం ఎలా రాసుకోవచ్చు? 5 1/3గా రాసుకోవచ్చు. అంటే 3 5 15 ప్లస్ 1 అంటే 16/3 మీటర్లు. వెడల్పు ఎంతండి? 5 1/3 మీటర్లు అనేది ఈ దీర్ఘచతురస్రాకారం యొక్క వెడల్పు. ఇది ఫ్రెండ్స్ ఈ అభ్యాసం 3లో ఉండేటటువంటి ఫార్ములాస్, అలాగే దానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్